వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ఆధ్యాత్మిక మరియు ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ జంగమయ్య గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ నిద్రలేని సమస్య ఇన్సోమ్నియా. సో చాలా మంది కూడా బాధపడతా ఉన్నారు సార్. సో ఆ నిద్ర రావడం కోసము వాళ్ళంతకు వాళ్ళే మెడికల్ స్టోర్‌లోకి వెళ్లి మరి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకపోయినా మందులు తీసుకొని వాడుతా ఉంటారు. టాబ్లెట్‌లు వాడుతా ఉంటారు. ఆ డోసేజ్‌ని కూడా పెంచుతా ఉంటారు. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే నిదానంగా వాళ్ళకి సైకలాజికల్‌గా డిస్టర్బ్ అయిపోతా ఉంటారు. మెంటల్లీ కూడా డిస్టర్బ్ అయిపోతా ఉంటారని చెప్పి చాలామంది సర్వేలో డాక్టర్లే చెప్పారు. సో ఈ సర్వేలో తేలిన నిజాలు. సో మనం వచ్చేసేసి ఈ టాబ్లెట్‌ల వరకు వెళ్ళకుండా హ్యాపీగా మనం పడుకున్న వెంటనే నిద్ర రావాలంటే ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి? ప్రకృతి వైద్యం ఏం చెప్తా ఉంది? ఇప్పుడు నిజంగా చెప్పాలంటే, మనం తీసుకునేటువంటి లేట్ నైట్ డిన్నర్స్, ఆ ఫుడ్ ఆయిల్‌తో సంబంధించి ఆయిల్ వేసినవి, ఇంకా ఎక్కువ సాల్టెడ్, ఎక్కువ ఫ్రైడ్ రైసెస్ హ్మ్. ఇలాంటివన్నీ కూడా మనకి శరీరంలో గందరగోళం చేస్తాయి. ఓకే. సో, దానివల్ల ఏం చేస్తామంటే మనము న్యాచురోపతిలో విధానంలోకి వెళితే స్ ప్రకృతికి అనుసంధానమైనటువంటి ఆహార పదార్థాలు. అవి మనము వంటలనేటివి బయట చేయాల్సినంత అవసరం లేదు. వంటలు చేసుకోవడానికి మన లోపల ఒక పెద్ద సిస్టమే ఉంది. ప్రొడక్షన్ సిస్టమే ఉంది. ఓకే. కానీ ఇది చాలామందికి తెలుసు. కానీ కొందరు తెలియదు. హ్మ్. తెలియని వాళ్ళే ఎక్కువున్నారు. తెలిసిన వాళ్ళు తక్కువున్నారు. ఇప్పుడు 84 లాక్స్ ఆఫ్ యానిమల్స్ ఎక్కడ వండిన పదార్థాలు తింటాయి చెప్పండి? హ్మ్. హ్మ్. ప్రకృతిలో ఉన్నది ఉన్నట్లుగా తినడం వాటికి తెలుసు. కాబట్టి లోపల వండుకుంటాయి ప్రతి పదార్థాన్ని. ఎందుకంటే మనకు జఠరాగ్ని లోపలుంది. సో, యెస్. జఠరాగ్ని ద్వారా వండుకోవాలి. మనం అనలాగ్ మీద వండుకుంటున్నాం. అనలాగ్ని వేరు, జఠరాగ్ని వేరు. యెస్. సో, మనం ఈ యొక్క జఠరాగ్ని ద్వారా మనం వంటలు చేసుకోగలిగితే మన శరీరం అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ప్రకృతిలో దొరికేటువంటి ప్రతి పండు గానియండి, ప్రతి గింజ గానియండి, ప్రతి ఒక్క ఆకులు గానియండి, హ్మ్. పువ్వులు గానియండి, ఇవన్నీ గూడా మనం ప్రధానంగా ఉన్నది ఉన్నట్లుగా తింటే చాలా బెనిఫిట్స్ మనకు దొరుకుతాయి. ఓకే. కాబట్టి ఏ ఆహార పదార్థంలో గూడా ఎటువంటి పోషకాలు దెబ్బతినకుండా మనము లోపల వండుకునే విధానం ఉంది. సో, ఇంటర్నల్ కుకింగ్ సిస్టమ్ అంటారు దీన్ని. ప్రతి యెస్. జీవికి గూడా అంతే ఉంది. కాబట్టి మనము ఈ ఆహార పదార్థాల్ని సాయంత్రం పూట ఇలాంటి తేలికగా జీర్ణమయ్యేటువంటి పదార్థాలు హ్మ్. మనం వీలైతే మొలకలు తిన్నా, తినకపోయినా ఈవినింగు, హ్మ్. మార్నింగ్ మాత్రం ఒక 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 పూట తీసుకోవాలి. ఇంకా డేట్స్ గానియండి, కొన్ని ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్. హ్మ్. నాట్ ఓన్లీ మ్యాంగో, నాట్ ఓన్లీ బనానా. యెస్. ఇప్పుడు మనం ఏంటంటే సీజనల్‌గా ఇప్పుడు ప్రెజెంట్ ఫుడ్ మనం మనమేదో తీసుకున్నాం. చూపించడానికి పెట్టామిక్కడ. హ్మ్. హ్మ్. మనం ప్రతి సీజన్‌లో గూడా ఏ పండైనా గానీ, సపోటాలు గానియండి, లేకపోతే సీతాఫలం గానియండి, లేకపోతే బనానా గానివ్వండి, ఇంకా వేరే వేరే పైనాపిల్ గానివ్వండి, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. హ్మ్. యెస్. ఈ యెస్. మొలకల్లో మనం ఇంకా అవి దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చు. యెస్. చాలా టేస్టీగా ఉంటాయి. తీయ తీయగా, హ్మ్. పుల్ల పుల్లగా ఉంటాయి. హెల్తీగా ఉంటది. కాబట్టి ఇలాంటి రెసిపీస్ అనేవి పెట్టుకొని సాయంత్రం పూట తేలిగ్గా జీర్ణమయ్యే పదార్థాలు సాయంత్రం 5 గంటలకి, 6 గంటల మధ్యలో హ్మ్. ఇలాంటివి తినేస్తే హాయిగా మనకి నిద్ర బాగా ఫ్రీగా వస్తుంది. ఎందుకంటే పొట్ట యెస్. తేలిగ్గా ఉంటుంది. యెస్. యెస్. మనం ఎప్పుడైనా ఆహారం తింటే కనీసం 2, 2:30 గంట గ్యాప్ ఉండాలి నిద్రపోవడానికి. హ్మ్. హ్మ్. సో, మనం రాత్రి 12, 1 గంటకు గూడా 10:30కు గూడా తినేసి, ఉడికిన ఆహారాలు తినేసి వెంటనే పోయి పడుకుంటాం. అవును. సో, మనకి ఊపిరి సరిగ్గా ఆడక చాలా ఇబ్బంది పడుతుంది మన శరీరం. కాబట్టి దయచేసి మనం అందరూ గూడా సాయంత్రం 6 గంటలకే ఇలాంటి డిన్నర్‌తో మనం క్లోజ్ చేసి హ్యాపీగా ఒక 1 ½ అవర్ అట్లా వాకింగ్ జేసేసి, హాయిగా మనకి ఇంకా వేరే పనులుంటే గూడా చూసేసుకొని 8:30, 9 గంట సేద తీరితే ఆరోగ్యంగా నిద్రొస్తుంది. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మెలకువొస్తుంది. హ్మ్. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేసి మన పనులకి మనం వెళ్ళొచ్చు. మెయిన్ కాబట్టి సో, టెన్షన్ లైఫ్స్ ఇలాంటి అయిపోయినాయి సార్. ఆహారం. ఇప్పుడు అందరికి గూడా టెన్షన్ లైఫ్స్ అయిపోయాయి. రేపేం సో, జరుగుతుందో అని గూడా అదే ఇదిగా ఆలోచిస్తా ఉరుకుల ఉంటారు. పరుగుల జీవితం. హ్మ్. ఆ హ్మ్. ఉరుకుల పరుగుల జీవితంలో తినడానికి టైం లేదు. చేసుకోవడానికి హ్మ్. టైం లేదు. కాబట్టి మనం దారిలో ఏదైనా ఫాస్ట్ ఫుడ్ పార్సెల్ తీసుకొచ్చి అది తినేసి పడుకొని నిద్రపోతున్నాం. హ్మ్. లేదంటే మళ్ళీ టీవీలు చూసుకుంటూ, లేదంటే టైమ్ పాస్ చేసుకుంటూ, మొబైల్స్ చూసుకుంటూ హ్మ్. సమయాన్నంతా వేస్ట్ చేసుకొని రాత్రి 12 గంటల వరకు పడుకోకుండా మనం ఇవన్నీ చేసుకొని తెల్లవారి 11 గంటలకు లేస్తున్నాం. కాబట్టి ఓకే. ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి బయటపడాలంటే మెయిన్ తప్పకుండా మనం ఇలాంటి సాయంత్రం పూట రెసిపీస్ తీసుకొని హాయిగా నిద్రపోయే ప్రయత్నం చేద్దాం. మనకు మైగ్రేన్స్ ఓకే. గానియండి, లేకపోతే
ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్, నిద్ర రానటువంటి నిద్రలేని సమస్యలు కానీ ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఓకే. కాబట్టి ఈవినింగ్ మనకు వచ్చేసి 6 తర్వాత తినకూడదు. తినే ఒకవేళ ఏదైనా 6 ఉంటే తర్వాత లిక్విడ్ తినకూడదు. తీసుకోవచ్చు. 6 తర్వాత ఏమైనా కావాలంటే ఇన్స్టంట్ ఎనర్జీ లిక్విడ్ హ్మ్. డైట్ తీసుకోవచ్చు. ఓకే. లిక్విడ్ ఓకే. జ్యూసెస్ ఇది ఇలాంటివి ఎట్లా తీసుకొని సలాడ్ ఎట్లా సార్ ఇది చేసుకోవాలంటే? ఇప్పుడు యాక్చువల్గా మనం ఇవన్నీ కలిపి కూడా తీసుకోవచ్చు. ఆ! కలపకుండా డైరెక్ట్ గా అలాగే కూడా విడివిడిగా కూడా తినొచ్చు. ఎవరికి ఓకే. ఎలా ఇష్టం ఉంటే అలా యెస్. ఇప్పుడు చేసుకోవచ్చు. అందరికీ ఒకసారి ఎందుకంటే చూడ్డానికి బాగుండాలి, టేస్టీగా ఉండాలి అనుకుంటా ఉంటారు కాబట్టి, ఇప్పుడు ఇందులో మేము వచ్చేసేసి అరటిపండు కట్ చేసి తీసుకున్నాం. అదేవిధంగా మామిడి పండును కట్ చేసి తీసుకున్నాము. సో, దీంట్లోనే ఇదొక మనము సలాడ్ లాగా చేసాము. సలాడ్ లాగా చేసుకోవచ్చు. లేదంటే ఇందులో డేట్స్ కూడా వేసుకోవచ్చు ఓకే. అవసరం అనుకుంటే. ఆహా! లేదంటే విడిగానే పెట్టుకొని తినొచ్చు. ఓకే. ఒక్క ఈ 2 పళ్ళే కాదు. ఇంకా కొన్ని ఓకే. సపోటాలు కానీ, జామ పళ్ళ ముక్కలు కానీ, హుహు. ఇంకా మనకు సీతాఫలం గింజలు కానియండి, ఓకే. దీంట్లోనే మనకి పనస పళ్ళు కానియండి, హుహు. అలాంటివి 4, 5 రకాలుగా మనం ఒక ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకొని ఓకే. ఈవినింగ్ డిన్నర్ క్లోజ్ చేస్తే హ్యాపీగా ఉంటుంది. ఓకే. చాలా సాఫీగా మార్నింగ్ మనకి కాన్స్టిపేషన్ కూడా ఉండదు. ఈ మొలకలు మాత్రం ఇందులో మిక్స్ చేయకూడదు. అది సెపరేట్. సపరేట్గా తినాలి. ఓకే. అందులో ఓకే. మిక్స్ చేస్తే తొందరగా నమలలేము వాటిని. యెస్. 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 అవి గ్రైండ్ అవ్వవు. హుహు. సపరేట్గా నమిలి తింటేనే వాటిల్లో మనకి ఇది వస్తుంది. ఓకే. ఈ ఫ్రూట్స్‌కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి సార్? అంటే మామూలుగా పండ్లు తీసుకోవాలని చెప్పి మీలాంటి పెద్దలు అంటా ఉంటారు కదా! మెయిన్ ఎందుకు నైట్ టైమ్ ఈ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ అంటారు? అంటే తేలిక జీర్ణం ఫ్రీగా అవుతుందనేనా? డైజెస్ట్ అవుతాయి. అన్ని పోషకాలు ఉంటాయి పళ్ళల్లో మనకి. ఓకే. ఓకే. సో మనకి హ్మ్. తెలియదు. మన మామూలుగా మనిషి పలహారే. హ్మ్. హ్మ్. ఇప్పుడు మీకు భగవద్గీతలో కూడా ఏం చెప్తుంది? పత్రం, పుష్పం, ఫలం తోయమంటుంది. యెస్. యెస్. సో ఫలాహారి మానవుడు. హ్మ్. కాబట్టి మానవుడు ఎప్పుడు పళ్ళు తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటాడు. యెస్. కాబట్టి మనం తీసుకోవాల్సింది పళ్ళే యాక్చువల్‌గా. హ్మ్. అటు మనం నుంచి పళ్ళు తీసుకోకుండా ఇటు ఏవేవో వెళ్ళిపోయారు. రకరకాలు తీసుకుంటున్నాం హ్మ్. కాబట్టి మనకి లేనిపోని సమస్యలన్నీ యెస్. వస్తున్నాయి. అటు నుంచి ఇటు వంటలు వెళ్ళిపోయారు. మంచిగా నాన్ వెజ్‌లు అవి ఇవి తినుకుంటా ఏవో వెళ్ళిపోయారు. రుచులు కనుక్కున్నారు, తయారైపోయినారు. యెస్. కాబట్టి చూడ్డానికి కేవలం కూడా ఫ్రూట్సే తింటే అది మంచి ఆరోగ్యంగా ఉంటారు. యెస్. 3 చూడ్డానికి కూడా పూటలా కూడా. మంచి కలర్‌ఫుల్‌గా ఉంది. ఒకసారి టేస్ట్ చేసి కూడా చూద్దాము. చేయండి. సో హ్మ్. బాగా నమలాలి. ఎంత నమిలితే అంత టేస్ట్ వస్తది. హ్మ్. నోట్లో లాలాజలం రావాలి. మనం ఏది తిన్నా గానీ. లాలాజలం రాకుండా మింగేస్తే ప్రయోజనం లేదు. యెస్. యెస్. ఎందుకంటే ఇప్పుడు మ్యాంగో టేస్ట్ మనకి అద్భుతంగా కనపడుతా ఉంది. తర్వాత అరటిపండు టేస్ట్ చాలా బా వచ్చింది. తర్వాత వచ్చేసేసి ఈ ఖర్జూరం. ఖర్జూర పండు స్వీట్‌నెస్ వచ్చేస్తుంది మంచిగా. ఆ! ఒకవేళ డయాబెటిక్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా అండి ఇవి? దూరగా ఉన్న పళ్ళు తీసుకోవాలి. హ్మ్. ఎక్కువ బాగా తీసుకోకూడదు. దీంట్లో జామకాయ ముక్కలు ఎక్కువ ఉండాలి. హ్మ్. హ్మ్. కాబట్టి ఆ విధంగా మనం ఓకే. ఫ్రూట్స్‌తో మనం ఒకవేళ డిన్నర్ డయాబెటిక్ ఉన్న కంప్లీట్ వాళ్ళకైతే చేస్తాం. డైట్ మారుతది. ఈ పండ్లు కాకుండా వేరే వచ్చి యాడ్ చేసేస్తారు. అంతే. ఓకే. మామూలుగా మీరు ఒకవేళ డయాబెటిక్ వాళ్ళకి కావచ్చు, లేదంటే ఇట్లా ఇన్సోమియా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కావచ్చు, వెయిట్ లాస్ ఉన్న వాళ్ళకి కావచ్చు, ఎంతమందికి మీరు సక్సెస్‌ఫుల్‌గా ఇది చేశారండి? అంటే చాలా డైట్‌తో? మందికి మనం లెక్కల్లో చెప్పలేము అవన్నీ. హ్మ్. హ్మ్. ఎంతోమంది వందల, వేల మంది ఫోన్‌లు చేసి చెప్తారు నాకు. సార్ మీ హ్మ్. హ్మ్. ఫుడ్ ఈ డైట్ ఫాలో అవ్వడం వల్ల మేము వెయిట్ లెస్ అయ్యాము. హ్మ్. హ్మ్.